మరి నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అరవింద్ బాబును ప్రకటించిన తర్వాత మరి చాలా వర్గాల ప్రజలందరూ కూడా టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ టీడీపీ, జనసేన, మరి బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న అరవింద్ బాబును గెలిపించడానికి అన్ని వర్గాల ప్రజలు వస్తున్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీలు, మైనారిటీస్, అదేవిధంగా మరి ప్రజాసంఘ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ బహుజన సమితి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలే బహుజన సమితి తరఫున మరి రాష్ట్ర అధ్యక్షులు మందా మార్గ్ గారు ఇక్కడ ఉన్నారు. వారి సభ్యులందరితో కూడా దాదాపు 50 కుటుంబాలు అందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో విధాల దాడులు జరిగినాయి ఎస్సీల మీద. దానికి వ్యతిరేకంగా ఇవాళ వీళ్ళందరూ కూడా టీడీపీలో చేరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసుకొని పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకున్న ఆలోచన వాళ్ళకి రావడం జరిగింది. నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలకు మీరు ఎలాంటి హామీలు ఇవ్వగలుగుతారు? నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను ఒకటే హామీ ఇస్తున్నాను. ఒక నీతి నిజాయితీగా, అవినీతి లేని, దుర్మార్గాలు లేని పరిపాలన చేద్దామని ఆలోచన చేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ పేద ప్రజలు ఉన్నారు. ఆటో నగర్ వాసులు ఆటో నగర్ని శాంక్షన్ చేస్తాము. మరి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రాగానే 1 సంవత్సరం లోపలే నారా చంద్రబాబు నాయుడు ఆటో నగర్ని శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. డంపింగ్ యార్డ్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడం జరుగుద్ది. అదేవిధంగా పేద వర్గాలందరూ కూడా ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందజేస్తాం, ఉచితంగా కార్పొరేట్ విద్యను అందజేస్తాం. అదేవిధంగా ప్రతి ఇంటికి మంచినీళ్ళు కొళాయి ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా రక్షిత మంచినీరు కూడా ఇవ్వడానికి జరుగుతుంది. కాబట్టి మేమందరం కూడా మేనిఫెస్టోని అమలు చేస్తాము. అదేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టోని కానీ, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి మేనిఫెస్టోని, వీటన్నిటి కూడా అమలు చేస్తామని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. మార్గ్ గారు మాట్లాడుతున్నారు.